ఓం శాంతి. అవ్యక్త బాప్దాత యొక్క మురళిని విందాము. ఈ మురళిలో బాబా మొత్తం ప్రపంచంలోని దుఃఖం అశాంతితో ఉన్న ఆత్మలకు మీరు కొంతనైనా సుఖం యొక్క అంచెలిని ఇవ్వండి, సమర్థంగా కండి. ఇప్పుడు సమయాన్ని సమీపంగా తీసుకొచ్చేటువంటి వారు మీరు సమర్థ స్థితి ద్వారా అందరి దుఃఖాలను దూరం చేయండి అన్నారు. మీ పవిత్రత శక్తితో సుఖము శాంతి యొక్క అనుభూతిని చేయించవచ్చు అన్నారు. ఇది 15th మార్చ్ 2010లో వినిపించినటువంటి అవ్యక్త మురళి సారము. పరమాత్మ ప్రేమకు పాత్రులైన ఆత్మలారా, దుఃఖితులకు సుఖం యొక్క అంచెలిని ఇవ్వండి. వ్యర్థమును సమాప్తం చేసి సమర్థంగా కండి మరియు సమయాన్ని సమీపంగా తీసుకురండి. ఎంత ప్రేమగా బాబా మురళి సారంలోనే పరమాత్మ ప్రేమకు పాత్రులైన ఆత్మలారా. చూడండి, ఒక్క పదంలోనే మొత్తం ప్రపంచము కనీసం దర్శనం కూడా నోచుకోవట్లేదు, కనీసం దర్శనము లేదు. కానీ మీరు పరమాత్మ ప్రేమకు పాత్రులైన ఆత్మలు. మరి దుఃఖితులకు సుఖం యొక్క అంచెలిని ఇవ్వండి, కనీసం కొంచెమైనా ఇవ్వండి. వ్యర్థాన్ని సమాప్తం చేసి సమర్థంగా కండి మరియు సమయాన్ని సమీపంగా తీసుకురండి. ఈరోజు బాప్దాత నలువైపులా ఉన్న పరమాత్మనికి ప్రియమైన పిల్లలను చూస్తూ ఉన్నారు. పరమాత్మ ప్రియమైనటువంటి పిల్లలు కోట్లల్లో కొద్ది మందే ఉన్నారు. ఎందుకంటే ఈ సమయంలోనే పరమాత్మని ప్రేమను అనుభవం చేసుకోగలుగుతారు. మొత్తం కల్పంలో మీకు ఆత్మల ప్రేమ, మహాత్ముల ప్రేమ, ధర్మాత్ముల ప్రేమ అనుభవం అయ్యింది. సత్యత్రేతాయుగాల్లో దేవాత్మల యొక్క ప్రేమ లభించింది. ఆ తర్వాత మహాత్మలు, ధర్మాత్మలు, సామాన్యమైన ఆత్మలు అందరి ప్రేమను అనుభవం చేసుకున్నారు. కానీ పరమాత్మని ప్రేమ కేవలం ఇప్పుడు సంగమ యుగంలో మాత్రమే అనుభవం చేసుకోగలుగుతారు. అది కేవలం కొద్దిమంది భాగ్యంలోనే ఉంది. అందులో నేనున్నాను అనుకోవాలి. ఎవరైనా మిమ్మల్ని పరమాత్ముడు ఎక్కడున్నారు అని అడిగితే ఏమని జవాబిస్తారు? నా తోడున్నారు, నాతోనే ఉంటారు, నా హృదయంలోనే ఉన్నారు అంటారు. చూడండి, నా తోడున్నారు, నాతోనే ఉంటారు, నా హృదయంలోనే ఉన్నారు. ఇలాంటి అనుభవం చేసుకుంటున్నారా? మీకు తెలుసు కదా, మీరే ఈ ప్రేమను అనుభవం చేసుకుంటారు. మీకే ఈ ప్రేమ యొక్క అనుభవం ఉంది. మిగతా అందరికీ ప్రేమ పక్కన పెట్టండి, దర్శనమే లేదు, కనీసం ఒక్కసారైనా మిలనము చేసుకోలేదు. మీరేమంటారు? మా హృదయంలో బాబా ఉన్నారు, బాబా హృదయంలో నేనున్నాను, భగవంతుని హృదయంలో నేనున్నాను అంటారు. మీకు తెలుసు కదా, పరమాత్మ ప్రేమ యొక్క నశ మీరే అనుభవం చేసుకుంటారు. ఇలాంటి భాగ్యము మీకే ప్రాప్తించింది. ఎవరితోనైనా ప్రేమ ఏర్పడినప్పుడు దానికి గుర్తేముంటుంది? ప్రేమ ఉంది అంటే దాని గుర్తేమిటి? వారిపైన బలిహారం అవుతారు కదా. ప్రేమ ఉన్న వారిపైన బలిహారం అవ్వడం ఇది ప్రేమకు గుర్తు. బలిహారం అవ్వడం అంటే ఏంటి? ఇంకా వాళ్ళకి నచ్చిందే చేయడం, వాళ్ళకి ఇష్టమైనట్లుగానే ఉండడం, వాళ్ళతోనే మాట్లాడటం, వారితోనే తిరగటం, ఇంకా పూర్తిగా వాళ్ళకి బానిసైపోయారు అని అంటారు. అంటే అది భగవంతుడికి మనం బలిహారం అయిపోయాం.
ఇంకా ఏదైనా నీతోనే తింటాను, నీతోనే మాట్లాడతాను, నీతోనే సర్వస్వము, అన్నీ నీతోనే చేస్తాను అని అనటం ఇదొక విధంగా బలిహారం అవ్వటం. మరి పరమాత్ముడు తన ప్రియమైన పిల్లల నుండి ఏం కోరుతున్నారు? అదందరికీ తెలుసు కదా. తండ్రికి ప్రతి ఒక్క పిల్లల పట్ల ఒకటే కోరిక ఉంది, నా ఒక్కొక్క పిల్లలు నా సమానంగా అవ్వాలి అని. తండ్రి ఎలా ఉన్నారో అలాగే పిల్లలు కూడా శ్రేష్టమైన స్థితిని తయారు చేసుకోవాలి. మరి ఆ శ్రేష్టమైన స్థితి ఏంటి? సంపూర్ణ పవిత్రత స్థితి. ఎలాంటి పవిత్రత అంటే స్వప్నంలో కూడా అపవిత్రత అనేది రాకూడదు. ఇంతటి సంపూర్ణ పవిత్రమైన స్థితిని తయారు చేసుకున్నారా? ఈ సంపూర్ణ పవిత్రతలో అపవిత్రత యొక్క పేరు గుర్తులు కూడా ఉండకూడదు. అలాంటి స్థితిని తయారు చేసుకోవాలి. వర్తమాన సమయంలో సమయం చాలా సమీపంగా వచ్చేస్తుంది. సమయం యొక్క సమీపత కారణంగా బాప్దాదా పిల్లలందరికీ ఒక సంకేతం ఇస్తున్నారు, ఒక ఇషారా. ఇషారా అంటే ఏంటి? ఒక సంకేతం, సూచన. సమయం యొక్క సమీపత అనుసారంగా వ్యర్థ సంకల్పాలు మనలో రావటం కూడా అపవిత్రతకు గుర్తే. అంటే ఒక్కొక్క టైంని బట్టి పవిత్రత యొక్క గూహ్యత పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడున్నటువంటి అంతిమ వినాశనానికి సమీపంగా ఉన్న ఈ సమయంలో మనము స్థాపనకు నిమిత్తమైనటువంటి వారిని, విశ్వానికి ఆధారమూర్తులుగా ఉన్నటువంటి వారిని, విశ్వ కళ్యాణకారి ఆత్మలము. మనలో ఒక్క వ్యర్థమైన ఆలోచన వచ్చినా ఇంప్యూరిటీ ఉన్నట్లే, అది అపవిత్రతకు గుర్తు అంటున్నారు. మరి రోజంతటిలో చెకింగ్ చేసుకోండి, ఎలాంటి వ్యర్థ సంకల్పం అభిమానము లేక అవమానం వైపు లాగటం లేదు కదా. ఒక్కటైనా వ్యర్థమైనటువంటి సంకల్పము అభిమానం అవమానం వైపు నన్ను ఆకర్షించట్లేదు కదా, అటువైపు తీసుకెళ్ళట్లేదు కదా. ఎందుకంటే నడుస్తూ నడుస్తూ ఒకవేళ తండ్రి ఇచ్చినటువంటి విశేషతలను తన విశేషతగా భావిస్తే, తండ్రి ఇచ్చిన విశేషతలను తన విశేషతగా భావించి అభిమానంలోకి వస్తే అప్పుడు ఈ వ్యర్థమైనటువంటి సంకల్పాలు కలుగుతాయి. ఇంకా నాది అనే అభిమానం వచ్చేస్తుంది. యాక్చువల్గా అది పరమాత్మ కానుక, పరమాత్ముడు ఇచ్చినది, కానీ అందులో నాదనేటువంటి మిక్స్చరిటీ ఏర్పడుతుంది. నాది అనే అశుభ సంకల్పంతో నేనేం తక్కువ, నాకేం తక్కువ, నాకంతా తెలుసు, నేను చాలా సీనియర్, నా సంకల్పాలు ఏవి కూడా వృధా అవ్వవు, నా సంకల్పాలన్నీ అక్యురేట్గా ఉంటాయి, చాలా గొప్పగా ఉంటాయి. ఇలా నాది నేను అనే అభిమానంతో కూడిన సంకల్పాలు రావటం, ఇది కూడా సూక్ష్మమైన అపవిత్రత యొక్క అంశమే. మరి స్వయాన్ని చెకింగ్ చేసుకోండి. ఎలాంటి అపవిత్రత యొక్క వ్యర్థ సంకల్పాలైనా అంశమాత్రంగా కూడా మీ లోపలైతే లేవు కదా. ఇలాంటి అపవిత్రత యొక్క సంకల్పాలు, అవి మామూలు సంకల్పాలు కాదు, అపవిత్రత యొక్క వ్యర్థ సంకల్పాలు మీ లోపల అంశమాత్రంగా అయినా ఉన్నాయా లేదా? లేకపోతే మంచి స్థితిలో ఉన్నట్టు. కొంత కొంత ఉన్నాయి అంటే చెక్ చేసుకొని వాటిని తొలగించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు పవిత్ర ప్రపంచం యొక్క స్థాపన సమయం సమీపంగా తీసుకొచ్చేటువంటి వారు మీరే. పవిత్ర ప్రపంచం యొక్క స్థాపన చేస్తూ ఆ సమయాన్ని సమీపంగా తీసుకొచ్చేటువంటి వారు పరమాత్మ ప్రియమైనటువంటి పిల్లలు మీరే నిమిత్తమై ఉన్నారు.
మరెవరైతే నిమిత్తంగా ఉన్న ఆత్మలు ఉంటారో వారి వైబ్రేషన్స్ తప్పనిసరిగా నలువైపులా వ్యాపిస్తాయి కదా. మరి చెకింగ్ చేసుకోండి, ఎలాంటి వ్యర్థ సంకల్పమైనా తన వైపు ఆకర్షితమై రావట్లేదు కదా. వ్యర్థాన్ని అట్రాక్ట్ చేసేవారిగా ఉన్నారా, లేదా మీరే వ్యర్థం వైపు అట్రాక్ట్ అవుతున్నారా? రెండు రాంగే కదా. వ్యర్థాన్ని అట్రాక్ట్ చేయొద్దు, వ్యర్థం వైపు మనం అట్రాక్ట్ అవ్వకూడదు. ఎందుకంటే ఇప్పుడు పవిత్ర ప్రపంచం, పవిత్ర రాజ్యం సమీపంగా వస్తుంది. దుఃఖము, అశాంతి నలువైపులా విభిన్న స్వరూపంలో పెరిగిపోతూ ఉంది. దీనికోసం పవిత్రత యొక్క వైబ్రేషన్స్ తప్పనిసరి అవసరం. దుఃఖం, అశాంతికి కారణం అపవిత్రత. మరిప్పుడు అపవిత్రమైనటువంటి ఆత్మలకు, భక్త ఆత్మలకు డబల్ సేవ చేయాలి. వాణి సేవ అయితే బాప్దాదా చూశారు, నలువైపులా చాలా ధూమ్ధామ్గా చాలా కాలంగా చేస్తూ వచ్చారు. మీ పైన ఉన్నటువంటి ఫిర్యాదుని కూడా వారు వెనక్కి తీసుకున్నారు. అంటే అంతకుముందు కంప్లైంట్ చేసేవారు, బ్రహ్మకుమారిలు ఏంటి ఎప్పుడు చూసినా కూడా ఇలా వినాశనం వినాశనం అంటారు, లేకపోతే ఇలా చెప్తారు అని. కానీ ఇప్పుడు అన్ని కంప్లైంట్స్ వెనక్కి తీసుకుంటున్నారు. ఎందుకంటే అన్ని వాళ్ళకి కనబడుతున్నాయి, చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఏదైతే ఒకప్పుడు చెప్పామో ఇప్పుడు అందరు చెప్తున్నారు, నిజమేనండి మీరు చెప్పిందంతా రైటేనండి. ఇప్పుడు అంతా కనబడుతూనే ఉంది. చాలా దుఃఖం ఉంది, చాలా అశాంతి ఉంది, ప్రపంచమంతా నరకంలాగా ఉంది. నిజంగా ఇది స్వర్గమేం కాదు, ఇక్కడ అంతా దుఃఖమే అని అందరికీ అనుభవం అవుతుంది. కానీ ఇప్పుడు ఆత్మలకు ఎక్స్ట్రా సకాష్ కావాలి. అది మనసా సేవ ద్వారా సకాష్ను ఇవ్వగలుగుతాం. సకాష్ ద్వారా అంటే మనసా సేవతో సకాష్ ఇవ్వడం, శక్తుల సమూహమును సకాష్ అంటారు. ధైర్యాన్ని ఇవ్వడం, ఉమంగ ఉత్సాహాన్ని ఇవ్వడం ఇప్పుడు అవసరం. మరి ఈ సమయంలో డబల్ సేవ యొక్క అవసరం ఉంది. దీని కొరకు బాప్దాదా చెప్పారు, ప్రతి ఒక్క పిల్లలు స్వయాన్ని పూర్వజునిగా భావించండి. మనం పూజ్యాత్మలం, అలాగే పూర్వజ ఆత్మలం. పంచస్వరూపాల్లో పూజ్యాత్మను అని అందరికీ గుర్తొచ్చేస్తుంది వెంటనే, కానీ నేను పూర్వజుడను, ఇది కూడా గుర్తుంచుకోవాలి. పూర్వజ ఆత్మను అన్నప్పుడు మన పైన ఎంత బాధ్యత ఉంది, నేను ఎలా ఉండాలి, నా వెనక ఎంతమంది ఉన్నారు, ఎన్ని తరాలు ఉన్నాయి, వాళ్ళంతా నన్నే ఫాలో అవుతారు అనేది అటెన్షన్ పెరుగుతుంది. దీని కొరకు బాప్దాదా చెప్పారు, ప్రతి ఒక్క పిల్లలు స్వయాన్ని పూర్వజునిగా భావించాలి అని. మీరు ఈ కల్పవృక్షం యొక్క పునాది వేర్ల భాగంలో ఉన్నటువంటి పూర్వజులు మరియు పూజ్య ఆత్మలు. బాప్దాదాకు దుఃఖంలో ఉన్నటువంటి ఎవరైతే భక్తుల రూపంలో చాలా దుఃఖం, అశాంతిని అనుభవిస్తూ ఉన్నారో అటువంటి పిల్లల యొక్క పిలుపులు బాబాకు వినబడుతూ ఉన్నాయి. బాప్దాదాకు దుఃఖీ ఆత్మల యొక్క పిలుపులు వినబడుతూ ఉన్నాయి. పిల్లలైన మీ వద్ద కూడా ఈ పిలుపు వినబడుతూ ఉంది కదా, మీకు వినిపించట్లేదా? సంపూర్ణ పవిత్ర ఆత్మగా అవుతూ ఉంటే మీకు ఆ పిలుపులు ఇంకా ఎక్కువగా వినబడతాయి. ఆత్మ పవిత్రంగా కానంత వరకు ఆత్మ తన లోపలున్న సంస్కార స్వభావాలని మార్చుకునేటువంటి యావిగేషన్లోనే ఉంటుంది. ఇంకా వేరే వాళ్ళ పిలుపులు పట్టించుకోవడం, వేరే వాళ్ళది వినడం ఆత్మకి ఎక్కడుంది సమయం? తనలోనే చిక్కుకుపోయి ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆత్మ సంపూర్ణ పవిత్రంగా అవుతూ ఉంటుందో అప్పుడు ఇంకా మనసా సేవ వైపు ఎక్కువ అటెన్షన్ పెరుగుతుంది. మీరు తయారయ్యారు, కానీ ఇప్పుడు దాంతో పాటుగా మనసా సేవను పెంచుకోవాలి. ఈరోజు విశ్వంలో సుఖము, శాంతి, సంతోషము ఆత్మలకి బాగా తగ్గిపోయింది. ప్రపంచంలో
ఇప్పుడు పెట్రోల్ ధరలు పెరిగి పెట్రోల్ తగ్గిపోయింది, పెట్రోల్ దొరకట్లేదు, లేకపోతే గ్యాస్ దొరకట్లేదు, వీటి కొరత బాగా ఉంది అని అందరూ మాట్లాడుకుంటున్నారు కదా. అంతకన్నా ఎక్కువ కొరత సుఖము, శాంతి, సంతోషము వీటిది ఉంది. కానీ దీని గురించి ఎవరు ఆలోచించట్లేదు. దీనికి ఏం చేద్దాం అనేటువంటి ఒక ప్లాన్ కూడా లేదు. ఇలాగే ఉంటుంది అనుకుంటున్నారు. మరి పరమాత్మునికి ప్రియమైనటువంటి, పరమాత్మ ప్రేమకు పాత్రులైనటువంటి ఆత్మలకు ఇప్పుడు ప్రేమ, సంతోషము, సంతుష్టత యొక్క అంచెలిని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. పరమాత్మ ప్రేమకు పాత్రులైన ఆత్మలు ఇప్పుడు ప్రేమ యొక్క సంతృప్తి అంటే సంతుష్టత యొక్క, సంతోషం యొక్క అంచెలిని ప్రపంచ ఆత్మలందరికీ ఇచ్చే అవసరం ఉంది. దుఃఖితులకు సుఖం యొక్క అంచెలిని ఇవ్వాలి. ఒకటి మనస సేవ ద్వారా సకాష్ ఇవ్వండి. రెండవది మీ ముఖము నడవడిక ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేయండి. ఇప్పుడు ఏదైతే సేవ చేస్తూ ఉన్నారో లేదా ఇప్పటి వరకు చేశారో అది చూసి బాబా సంతోషిస్తున్నారు. బాప్దాదాకు సంతోషంగా ఉంది. కానీ సేవ అయితే నలువైపులా జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు చేస్తున్నటువంటి సేవలో ఉమంగ ఉత్సాహాలు చూపించారు. కానీ ఇప్పుడు ఇంకొక రకమైన సేవ కూడా జరగాలి. ఇప్పటి వరకు బ్రహ్మకుమారులు మనుష్యాత్మలను మంచిగా చేస్తున్నారు అనేటువంటి శబ్దం అయితే వ్యాపించింది. ఏదైతే అశుద్ధమైన వ్యవహారం ఉందో అశుద్ధమైన వ్యవహారం నుండి ముక్తులుగా చేస్తూ ఉన్నారు అని గవర్నమెంట్ కూడా గుర్తింపును అంటే ఒక విధంగా మంచి రిజల్ట్, మన రిజల్ట్ని సేవ యొక్క ప్రూఫ్ని ప్రాక్టికల్గా చూసి ఎన్నో అవార్డులు, రివార్డులు కూడా ఇచ్చింది. యూత్ గ్రూప్ విషయంలో గవర్నమెంట్ ఏం కోరుకుంటుంది? అశుద్ధమైనటువంటి వ్యవహారం నుండి వీళ్ళంతా ముక్తులై ఉండాలి, ఏ రకమైన వ్యసనం వీళ్ళలో ఉండకూడదు, వ్యసన ముక్తులుగా ఉండాలి అని కోరుకుంటుంది. మరి ఆ సేవ మన సంస్థ ద్వారా చాలా బాగా జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు తండ్రి వచ్చారు, పరమాత్ముడు స్వయం వచ్చి జ్ఞానాన్ని వినిపిస్తూ ఉన్నారు. నా తండ్రి నాకు వారసత్వాన్ని ఇచ్చేందుకే వచ్చారు అని ఈ వార్త, ఈ శబ్దము అంతటా మారుమ్రోగాలి. తండ్రి వైపు అందరి దృష్టి వెళ్ళాలి. అప్పుడు వారికి కూడా పరమాత్మ ప్రేమ, పరమాత్మ ఆకర్షణ ఆకర్షిస్తుంది. మంచిది మంచిది, బాగుంది బాగుంది అనైతే అంటూ వెళ్ళిపోతున్నారు. కానీ పరమాత్మ తండ్రి యొక్క ప్రత్యక్షత ఆకర్షితం చేసి వారిని కూడా మంచిగా తయారు చెయ్యాలి. మరి ఇప్పుడు తండ్రిని గుర్తించాలి, వారిని స్మృతి చెయ్యాలి. ఎవరైతే జ్ఞానం ఇస్తూ ఉన్నారో ఆ జ్ఞానదాతను అందరూ తలవాలి కదా, వారి నుండి అప్పుడే వారసత్వం లభిస్తుంది. ఇప్పుడు మనస్సు ద్వారా అందరినీ బాబాకు సమీపంగా తీసుకురండి. మీ ముఖము మరియు నడవడిక ద్వారా, మీ నయనాల ద్వారా బాబా ప్రత్యక్షత జరగాలి. ఇలాంటి ప్లాన్ని పరస్పరం అందరూ కలిసి తయారు చేయండి. బాప్దాదా చూశారు, ఏదైతే ప్లాన్ బాప్దాదా సమయానుసారంగా పిల్లలకు ఇస్తూ ఉన్నారో అది పిల్లలు చాలా విధిపూర్వకంగా ఉమంగ ఉత్సాహాలతో ప్రాక్టికల్గా తీసుకొస్తూ ఉన్నారు. దీనికి బాప్దాదా పిల్లలందరికీ పద్మాల రెట్ల శుభాకాంక్షలను ఇస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఒకటి ఎడిషన్ చేయండి, భగవంతుడు వారసత్వాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు ఆ వారసత్వం తీసుకోకపోతే ఇంకా మొత్తం కల్పంలో ఇంకెప్పుడు తీసుకోలేము. ఈ విషయం అందరికీ తెలియాలి. తండ్రి దుఃఖం, అశాంతి యొక్క వాయుమండలాన్ని చూసి పిల్లలపైన జాలి పడుతున్నారు. బాబాకు దుఃఖం, అశాంతి యొక్క వాయుమండలాన్ని చూసినప్పుడు పిల్లలందరిపైన దయ కలుగుతుంది. మరి తండ్రికి మీకు తెలుసు, ఇప్పుడైతే ఈ సమయం ఇంకా అతిలోకి వెళ్ళేది ఉంది.
అతి జరగకుండా అంతం అవ్వదు. అతి అంతిమానికి గుర్తు అని అంటారు కదా, పెరుగుట విరుగుట కోసమే అంటారు. మరి అతిగా ఈ సమయం వెళ్ళేదే ఉంది, ఎందుకంటే అంతం అవ్వాల్సి ఉంది కాబట్టి అతిలోకి వెళ్ళేదే ఉంది. ఇటువంటి సమయంలో ఆత్మలకు మీరు అనుభవం చేయించండి. కేవలం వినిపించడం కాదు, అనుభవం చేయించండి. భగవంతుడు వారసత్వాన్ని ఇస్తున్నారు. మీరందరూ కూడా అడుగుతారు కదా, తండ్రి ప్రత్యక్షత ఎప్పుడు ఎలా జరుగుతుంది అని. మరి బ్రహ్మకుమారీల వరకైతే చేరుకున్నారు, కానీ బ్రహ్మకుమారీలకు ఈ జ్ఞానాన్ని బోధించేది ఎవరు అని అది కూడా తెలుసుకోవాలి. బ్రహ్మకుమారీల యొక్క దాత ఎవరు? ఇప్పుడు సమయాన్ని సమీపంగా తీసుకురావాలి, సమాప్తి చెయ్యాలి. సమాప్తిని సమీపంగా తీసుకొచ్చేదెవరు? ప్రతి ఒక్క పిల్లలు నేనే నిమిత్తమై ఉన్నాను అని భావిస్తున్నారా? తండ్రి ఈ బాధ్యత పిల్లలందరిపైన పెట్టారు. తండ్రిది ఒక్కరిది కాదు, తండ్రితో పాటుగా పిల్లలందరికీ కూడా ఈ బాధ్యతను ఇచ్చారు. సన్ షోస్ ఫాదర్ అని అంటారు. మరి చూడండి, మీరందరూ కూడా తండ్రిని తెలుసుకుని ఏం చేశారు? శివబాబాని తెలుసుకున్నారు కదా, తెలుసుకున్న తర్వాత ఏం చేస్తున్నారు? గుర్తించారు, తెలుసుకున్నారు, బాబా పిల్లలు అయ్యారు. ఇప్పుడు వారసత్వాన్ని తీసుకునే అధికారిగా అవుతున్నారు. ఇప్పుడు వారసత్వాన్ని తీసుకునేటువంటి ఆత్మలందరూ క్యూలో నిలబడతారు. కానీ ఆ క్యూ ఆగిపోయింది. ఎందుకు అంటున్నారు బాబా? తండ్రి దగ్గర వారసత్వాన్ని తీసుకోవడానికి క్యూలో నిలబడేటువంటి ఆత్మల క్యూ ఆగిపోయింది. ఎందుకు అంటున్నారు? ఎందుకంటే కొంతమంది పిల్లలు ఇప్పటికీ వ్యర్థ సంకల్పాల క్యూలోనే నిలబడి ఉన్నారు. మన స్థితి ప్రభావం అందరిపైన పడుతుంది. మనం వ్యర్థ సంకల్పాల లైన్లో నిలబడి ఉన్నాం కాబట్టే బాబా ముందు వారసత్వాన్ని తీసుకోవడానికి క్యూలో నిలబడే వాళ్ళు ఆగిపోయారు. మనమే ఒక క్యూలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఈ సమాప్తి సమయంలో ఎందుకు, ఏమిటి, ఎలా అంటూ ఈ ప్రశ్నలలో చాలా టైంని ఇచ్చేస్తున్నారు. ఈ ప్రశ్నలకు చాలా టైం పోతుంది, కానీ వ్యర్థం సమాప్తం అవ్వటం లేదు. వ్యర్థము సమర్థంగా అవ్వటంలో ఆటంకాన్ని కలిగిస్తుంది. ఈరోజు బాప్దాదా వ్యర్థ సంకల్పాల సమాప్తిని చేసేందుకు నలువైపులా ఉన్నటువంటి పిల్లలకు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు. ఇప్పటి నుండే వ్యర్థాన్ని సమాప్తం చేసి మీరు సదా సమర్థంగా తయారు చేయండి. కేవలం సందేశం ఇవ్వడం మాత్రమే కాదు, సమర్థంగా చేయండి, సమర్థంగా కండి, సమర్థంగా ఇతరులను కూడా తయారవ్వనివ్వండి. వ్యర్థం యొక్క సమాప్తి సమారోహం జరపండి. అన్నిటికీ డేస్ ఉన్నాయి కదా, వ్యర్థం యొక్క సమాప్తి డేని కూడా జరపండి అంటున్నారు. సాధ్యమేనా ఇది? జీరో వేస్ట్ డే, జీరో వేస్ట్, అసలు వేస్టేజే ఉండకూడదు. మరి వ్యర్థ సంకల్పాలు స్వయానికి కూడా చాలా నష్టాన్ని కలిగిస్తాయి, సమయాన్ని వృధా చేస్తాయి, ముఖం పైన సంతోషాన్ని కూడా పోగొడతాయి. ఎంత ఉంది మనకు, ఎంత గొప్ప అదృష్టవంతులము అనే అనుభవాన్ని కూడా తక్కువగా చేయిస్తాయి. వ్యర్థమైన ఆలోచనలు మన ముఖంలోని కళాకాంతిని కూడా పోగొడతాయి. ఆ సంతోషము మాయమవుతుంది, ముఖంలో కనిపించాల్సిన అదృష్ట రేఖలు కూడా తగ్గిపోతాయి. అందుకే ఇప్పుడు సమాప్తి సమయాన్ని సమీపంగా తీసుకురావాలి. ఎవరు తీసుకురావాలి? మనమే. ఎవరైతే ఇప్పుడు సమాప్తి సమయాన్ని నేను సమీపంగా తీసుకురావాలి, దానికోసం వ్యర్థాన్ని సమాప్తం చెయ్యాల్సిందే, చేస్తాను కాదు, చెయ్యాల్సిందే. స్వప్నంలో కూడా వ్యర్థం అనేది రాకూడదు. సంకల్పాన్ని వదిలిపెట్టండి, కానీ స్వప్నంలో కూడా వ్యర్థం అనేది రాకూడదు. ఇలాంటి ధైర్యం చేసేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు ఒక్కసారి చెయ్యెత్తండి. మనసుతో చెయ్యెత్తుతున్నారా? బాహువుల యొక్క చేతినెత్తుతున్నారా? బాహువుల చేతినెత్తడం చాలా ఈజీ, కానీ మనసు యొక్క చేతినెత్తండి. ఎవరైతే మనసుతో చేతినెత్తుతున్నారో
వాళ్ళు ఒకసారి చెయ్యొద్దండి. మనసుతో చెయ్యెత్తిన వారిని మళ్ళీ ఒకసారి ఎత్తమంటున్నారు. మనసు చేయి కదా, మంచిది. ఇప్పుడు బాప్ దాదా పిల్లలందరికీ ఇదే వరదానముని ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు రాబోయేటటువంటి కొత్త ప్రపంచంలో 21 జన్మలు మీరు సదా సంతోషంగా ఉంటారు, శ్రమ అనేది చేయరు. ఇంకా ప్రపంచంలోని వారందరి ఫిర్యాదులు సమాప్తం. జీవితంలో ఏదైతే కావాలో తనువు, మనసు, ధనము అన్ని లభిస్తాయి. తనువు ఆరోగ్యంగా, మనసు సంతోషంగా, ధనం అంతు లేకుండా, లెక్క పెట్టుకోవడానికి కూడా తీరిక లేకుండా, కౌంట్లెస్గా, అబండెంట్గా ఉంటుంది. అలా 21 జన్మలు గ్యారెంటీ. తనువు సుఖం, మనసు సుఖం, ధనం సుఖం. అచ్చా, ఈ రోజుల్లో ప్రపంచం లెక్కతో చూసినట్లయితే విషయాలైతే చాలా మారుతూ ఉన్నాయి. ప్రభుత్వ నియమాలు కూడా మారుతూ ఉన్నాయి. మనుషుల వృత్తి కూడా మారుతూ ఉంది. మరి ప్రతి ఒక్కరి జీవితంలో వ్యర్థమైనటువంటి విషయాలు ఎన్నో వచ్చేవే ఉన్నాయి. కానీ వ్యర్థాన్ని సమాప్తం చేసేందుకు సమర్థ సంకల్పాలు కావాలి. వేస్ట్ని సమాప్తం చేసేందుకు బెస్ట్ సంకల్పాలు చెయ్యాలి. మరి రోజుటి మురళిలో ఏదైతే వరదానం స్లోగన్ వస్తుందో అది వినండి. ఈ వరదానమే శ్రేష్ఠ సంకల్పం. వ్యర్థమైన ఆలోచనలు వచ్చినప్పుడు శ్రేష్ఠ సంకల్పాలని మనసులో చెయ్యాలి. మనసు ఖాళీగా ఉండకూడదు. మనసులో ఏదో ఒక సంకల్పం అనేది ఉంటుంది. మరి వ్యర్థమైనటువంటి వేస్ట్ ఆలోచనలను సమాప్తం చేయటానికి బెస్ట్ ఆలోచనలను గుర్తుపెట్టుకోవాలి. అంటే వరదానం స్లోగన్ లాంటివి వెంటనే గుర్తొచ్చేయాలి. వాటి శబ్దాలు మనస్సును పరివర్తన చేయడానికి చాలా ఉపయోగపడతాయి. ఆ వరదానాన్ని ఒక్కసారి రివైజ్ చేసుకోగానే ఒక ధైర్యము, లోపల శక్తి నిండిన అనుభవం కలుగుతుంది. రెండవది, ఎప్పుడైతే ఉదయం కళ్ళు తెరుస్తారో అప్పుడు మొట్టమొదట శివబాబాకు గుడ్ మార్నింగ్ చెప్పండి. చెప్పగలరా? రోజు చెప్తున్నారా బాబా గుడ్ మార్నింగ్ అని లెగవగానే? చూడండి, అంటారు కదా, రోజంతటిలో ఒకవేళ పగలు సమయం కళ్ళు తెరవగానే ఎవరి మొహం అయితే చూస్తారో దానిని బట్టి రోజంతటి దినచర్య ఆధారపడి ఉంటుంది అని నమ్ముతారు కదా. పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానో, లేకపోతే పొద్దున్నే లెగవగానే ఫస్ట్ ఆలోచన ఇదెందుకు వచ్చింది, ఇలా అనుకుంటారు కదా. ఎవరి మొహం చూశానో ఏమో, రోజంతా నాకు ఇలా జరుగుతుంది అని కూడా అనుకుంటారు. మరి మంచిలోకెల్లా మంచి ఎవరు? ప్రపంచం మొత్తం ప్రపంచంలో అందరికంటే మంచి వ్యక్తి ఎవరు? భగవంతుడు కదా. మరి లెగవగానే గాడ్కి గుడ్ మార్నింగ్ చెప్పి గాడ్ని చూస్తే గుడ్ 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 అంత మంచి జరుగుతుంది కదా రోజంతట్లో. అందుకే ఇది రెండో విషయం. ఫస్ట్ విషయం ఏం చెప్పారు బాబా? వరదానం స్లోగన్ గుర్తుపెట్టుకోండి అని. రెండోది ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ అమృత్ వేళ లెగవగానే గుడ్ మార్నింగ్ చెప్పండి, బాబాని చూడండి, బాబాతో మాట్లాడండి. ఫస్ట్ సంకల్పంలో గాడ్ని వెల్కమ్ చేయాలి. మరి శివబాబా అంటే ప్రేమ ఉంది కదా, కాబట్టి కళ్ళు తెరవగానే శివబాబా గుడ్ మార్నింగ్ అని చెప్పండి. మరి కళ్ళు మూసే సమయంలో రాత్రి బెడ్ పైన ఉన్నప్పుడు గుడ్ నైట్ ఎవరికి చెప్పాలి? ఫోన్గా శివబాబాకి. ఇది సహజం కదా. మరి రోజంతా అప్పుడు మీకు దినచర్య స్టార్టింగ్ ఎండింగ్ రెండిటిలోనూ బాబా తోడున్నప్పుడు అంత మంచి జరుగుతుంది. ఎందుకంటే శుభ సంకల్పం తీసుకున్నారు, వరదానం విన్నారు. మరి ఇలా చెయ్యండి. మీ అందరికీ బాప్దాదాతో ప్రేమ ఉంది కదా. మరి ఇది చెయ్యడంతో మీరు ఇంకా ముందుకు వెళ్తారు. మీ యొక్క ఈ జీవితంలో సంతోషముని అనుభవం చేస్తారు. దుఃఖం యొక్క అల కూడా మీ దగ్గరికి రాదు. మరి ఓకేనా? అందరూ అంగీకారం తెలుపుతున్నారా? సహజ యోగిగా కండి. నేను ఆత్మను, శివబాబా యొక్క సంతానాన్ని. ఈ విషయం గుర్తున్నా చాలు, సహజ యోగిగా అవుతారు. నడుస్తూ తిరుగుతూ ఇది గుర్తుంచుకోండి, నేను ఆత్మను, శివబాబా యొక్క సంతానాన్ని. ఇది గుర్తున్నా చాలా విశేషమే, అంటే చాలా గొప్ప విషయమే. ఈ మాత్రం మీరు స్మృతిలోకి తెచ్చుకున్నా
మీ స్థితి చాలా బాగుంటుంది. మీలో వారసులు ఉన్నారు, వారసులుగా తయారవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఎవరైతే స్వయాన్ని బాప్ దాదాకు నేను పక్కా వారసుని అని భావిస్తున్నారో వారు చెయ్యొద్దండి. వారసులేనా? ఓకే, విఐపీలు కూడా అందరూ చేతులు ఎత్తారు, చప్పట్లు కొట్టండి. మంచిది. ఇప్పుడు వారిస్ క్వాలిటీ ఆత్మలు ఈరోజు దృఢ సంకల్పం చేస్తే, అందరు చేశారు కదా, దృఢ సంకల్పం చేశారు, బాప్ దాదాకి సంకల్పం ఇస్తాము అని. మేము ఇప్పటి నుండి, ఎప్పటి నుండో కాదు, ఇప్పటి నుండి వ్యర్థ సంకల్పాలను ఏదేమైనా సమాప్తం చేసే తీరుతాము. వ్యర్థ సంకల్పాలని సమాప్తం చేసి తీరుతాము అని. ఓకేనా? ఓకేనా? టైం ఎంత వేస్ట్ చేస్తున్నాం ఫోన్లలో? మురళి చదువుకోవడానికి, వరదానం రివైజ్ చేసుకోవడానికి, బాబా ఇచ్చిన స్లోగన్ని రివైజ్ చేసుకోవడానికి, కనీసం 2 సార్లు మురళిని మననం చెయ్యాలి అని చాట్లో పాయింట్ ఉంది కదా, కానీ ఒక్కసారి మురళి విన్నాం అయిపోయింది. ఫోన్లో అవి ఇవి చూడడానికి టైము చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే మిగతా అన్ని పక్కన పెట్టి, అవి ఇవి చూడడం పక్కన పెట్టి వ్యర్థాన్ని స్టాప్ చేస్తే ప్రపంచంలో దుఃఖం, అశాంతి తగ్గుతుంది. ఇప్పుడు చూడండి మోడీ గారు ఎలా పిలుపునిస్తున్నారు, అందరూ కనీసం పావు లీటర్ అయినా పెట్రోల్ని రోజు వాడకం తగ్గిస్తే అప్పుడు మొత్తం దేశం హ్యాపీగా ఉంటుంది, దేశంలో అన్ని వనరులు చక్కగా ఉంటాయి, ఎవరికి ఏమి ఇబ్బంది కలగదు అని చెప్తున్నారా? అంటే మన లెవెల్లో మనం చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఓవరాల్గా లాభం కలుగుతుంది అని. సేమ్ అలాగే మనం వ్యర్థాన్ని స్టాప్ చేస్తే అందరి జీవితంలో శాంతి, సుఖము, ఆనందం ఇవన్నీ మనం అందించడానికి నిమిత్తం కాగలుగుతాం. ఇప్పుడు లేకపోతే ఇంకెప్పుడు ఈ వారసత్వాన్ని తీసుకోలేరు. ఇంకా 2 పనులు చెయ్యాలి. ఒకటేమో వరదానం స్లోగన్ని వ్యర్థమైన ఆలోచనలు వచ్చినప్పుడు వెంటనే గుర్తు తెచ్చుకోవడం. రెండోది అమృత వేళ లేవగానే గుడ్ మార్నింగ్ చెప్పడం. మరి ఇప్పుడు వారిస్ క్వాలిటీ ఆత్మలు దృఢ సంకల్పం చేస్తున్నారు కదా, ఇప్పటి నుండి మేము వ్యర్థమైనటువంటి సంకల్పాలని పూర్తిగా సమాప్తం చేసేస్తాము అని. ఒకటేమో సదా సమర్థంగా అవ్వాలి, రెండోది సమర్థమైన సమయాన్ని సమీపంగా తీసుకురావాలి. ఎందుకంటే బాప్ దాదా వద్ద పిలుపులు, దుఃఖము, అశాంతి యొక్క భక్తుల యొక్క పిలుపులు చాలా వినబడుతూ ఉన్నాయి. మీ వద్దకైతే అంత వినబడకపోవచ్చు, కానీ బాప్ దాదా అయితే వాటిని వింటున్నారు. పిల్లలందరూ ఎవరైతే వారసులుగా భావిస్తున్నారో, వారసత్వాన్ని తీసుకోవాల్సినటువంటి వారు ఉన్నారో, ఇతరులకు కూడా వారసత్వాన్ని ఇప్పించాలి అని దయ కలగాలి. దయ ఎందుకు కలగట్లేదు? ఎందుకంటే మీకే వైరాగ్యం లేదు. అనంతమైన వైరాగ్యము మరియు దయ 2 కలగాలి. చిన్న చిన్న విషయాల్లోనే ఎందుకు, ఏమిటి అనేటువంటి క్యూలో సమయాన్ని ఇవ్వకూడదు. ఇప్పుడు హే బాప్ దాదా యొక్క అల్లారు ముద్దు పదమా వరదానాల యొక్క వరదాని పిల్లలు, ఇప్పుడు సంకల్పాన్ని దృఢం చేయండి. దృఢత తాళం చెవిని పెట్టండి. కర్మయోగిగా కండి. కర్మయోగి జీవితం కలిగిన వారే కదా. లైఫ్ అంటే సదా ఉంటుంది తప్ప అప్పుడప్పుడు కొద్ది సమయం కోసం ఉండేది కాదు కదా. మరి మీరందరూ కృపాలు, దయాలు, దుఃఖహర్త, సుఖకర్త స్వరూపాన్ని ఇమర్జ్ చేయండి. సమయం విషయంలో బాప్ దాదా అకస్మాత్తుగా ఏదైనా జరగవచ్చు, ఎప్పుడైనా జరగవచ్చు అనేది ఎంతో కాలంగా చెప్తూ వస్తున్నారు. మరి అకస్మాత్తుగా మొట్టమొదట భక్తుల యొక్క పిలుపులను మీరు పూర్తి చేయండి. అకస్మాత్తు పరీక్షలకు ముందే మొట్టమొదట భక్తుల యొక్క పిలుపులను మీరు పూర్తి చేయండి అంటున్నారు. దుఃఖితుల యొక్క దుఃఖం యొక్క పిలుపును వినండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు, చిన్న పెద్ద అందరూ విశ్వ పరివర్తకులుగా అయి విశ్వంలోని దుఃఖాన్ని పరివర్తన చేసి సుఖ ప్రపంచాన్ని తీసుకొచ్చేటువంటి బాధ్యుడిగా భావించాలి.
బాప్దాదా కూడా ఇలా రావడం వెళ్ళడం ఇంకెంతకాలం? చూడండి, 2010లో బాబా ఒకసారి అన్నారు, ఈ మిలన్స్ కూడా ఈ విధంగా ఇంకెంతకాలం జరుగుతాయి అనుకుంటున్నారు అని. అందుకే అన్ని అకస్మాత్తుగా జరిగేవి ఉన్నాయి. మరి ఇప్పుడు వారిస్ క్వాలిటీ, వారసత్వాన్ని ఇప్పించండి, దయార్థ హృదయం యొక్క పాత్రను వహించండి. ఇంకెంతకాలం, ఎప్పటి వరకు చెయ్యాలి, ఇంకా మనస సేవ చెయ్యాలా, ఇలా ఆలోచించకండి. అకస్మాత్తుగా ఏదైనా జరగవచ్చు. ఇంకెప్పుడు వినాశనం అవుతుంది, ఎంతకాలం అని ఆలోచించకండి. అకస్మాత్తుగా జరుగుతుంది కాబట్టి వ్యర్థాన్ని సమాప్తం చెయ్యాల్సిందే. అవుతుంది కాదు, చెయ్యాల్సిందే. బాప్దాదా రిజల్ట్ చూశారు, అందరి కర్మల గతిని కూడా చెక్ చేశారు, పురుషార్థం యొక్క గతిని కూడా చెక్ చేశారు, ఖజానాల జమ ఖాతాను కూడా చెక్ చేశారు. మరి రిజల్ట్ ఏం చూసి ఉండవచ్చు? జమ చేసుకునే పురుషార్థం చాలా కాలంగా మంచిగా చేస్తూ ఉన్నారు, కానీ ఏదైతే జమ చేసుకుంటున్నారో అందులో పర్సంటేజ్ విభిన్న రకాలుగా ఉంటుంది. ఎంతైతే ఆలోచిస్తున్నారో, జమ చేసుకున్నాను, నేను చాలా చేసుకున్నాను అని ఆలోచించుకుంటున్నారు, కానీ ప్రాక్టికల్గా చూస్తే అంత జమ అవ్వటం లేదు. పర్సంటేజ్లో చాలా తేడా కనబడుతూ ఉంది. ఎంత చేస్తూ ఉన్నారో అంత సదాకాలం కోసం జమ అవ్వడంలో తేడా కనబడుతుంది. అందుకే బాప్దాదా ఇప్పుడు ఒక్కొక్క విషయంలో దృఢ సంకల్పాన్ని చేయిస్తూ ఉన్నారు. క్రోధం పైన చేయించారు. లాస్ట్ మురళీస్లో బాబా క్రోధాన్ని గిఫ్ట్గా ఇచ్చేసేయండి జన్మదినం యొక్క కానుకగా అంటూ క్రోధం విషయంలో చాలా వినిపించారు. మరి క్రోధం విషయంలో బాబా పిల్లల చేత చాలా దృఢ సంకల్పాన్ని చేయించారు. మనసులో కూడా ఎవరి పట్ల ఎలాంటి వ్యర్థమైనటువంటి అలజడితో కూడినటువంటి ఆలోచనలు రావద్దు, ఎందుకు ఏమిటి అనేది రాకూడదు అని. కానీ నోటిని ఏదో ఒక రకంగా మంచిగా కంట్రోల్ అయితే చేసుకుంటూ ఉన్నారు. మనసులో కొద్దిగా ఇంకా పిల్లల్లో నడుస్తూ ఉంది, బాబా నా వాయిస్ రేజ్ అయిపోయింది, నేను కంట్రోల్ చేసుకుంటున్నాను అని పిల్లలు ఇలా బాబాకి లెటర్లలో కూడా రాశారని లాస్ట్ మురళిలో బాబా చెప్పారు. బాబా అన్నారు, సరే నోటితో అయితే కోపం చేయకుండా కంట్రోల్ చేసుకుంటున్నారు, మనసులో ఇంకా కొంచెం అటెన్షన్ని ఇవ్వాల్సి ఉంది, తొలగించుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో బాప్దాదా సంతోషిస్తున్నారు. అటెన్షన్ అయితే పిల్లల్లో పెరిగింది. అందరూ అనుకుంటున్నారు ఈ క్రోధం వలన నాకు చాలా నష్టం జరుగుతుంది, కాబట్టి నేను దీన్ని ఎలా అయినా జయించాలి అని. అచ్చా, ఇప్పుడు నలువైపులా పరమాత్మ ప్రేమి పిల్లలు సదా తండ్రి యొక్క ప్రేమలో ఎగురుతూ ఉన్నవారు, తీవ్ర పురుషార్థిగా ఉన్నవారు, సేవలో నిర్విఘ్నంగా సత్యమైన సేవాదారిగా ఉన్నవారు, ఇలాంటి నలువైపులా ఉన్నటువంటి పిల్లలను బాప్దాదా కూడా చూస్తూ ఉన్నారు. తోడుగా దూరంలో ఉన్నటువంటి వారు కూడా చూస్తూ ఉన్నారు. ఇక్కడ శాంతివనంలో కూడా వేర్వేరు స్థానాల్లో స్క్రీన్ పైన బాప్దాదాను చూస్తూ మిలనం జరుపుకుంటున్నారు. అటువంటి పిల్లలందరికీ బాప్దాదా సదాకాలం కోసం ఖుష్ రహో, ఖుషీ బాంటో అని వరదానం ఇస్తున్నారు. సంతోషంగా ఉండండి, సంతోషాన్ని పంచండి అని. సంతోషకరమైనటువంటి ముఖము, ఎవరైనా మీ ముఖాన్ని చూసినప్పుడు వాళ్ళకు కూడా సంతోషం కలగాలి. చూడండి, స్మైల్ ఇస్తున్నటువంటి వారి ఫేస్ని ఎవరు చూసినా స్మైల్ ఇస్తారా లేదా? అలా వారు ఎలా ఉన్నప్పటికీ మీ ముఖాన్ని, మీ రూపాన్ని చూడగానే వెంటనే సంతోషం అనేది వారి ముఖంలో కూడా వచ్చేయాలి. ఇటువంటి వరదానం నలువైపులా ఉన్నటువంటి పిల్లలకు, సన్ముఖంగా కూర్చున్న వారికైనా దూరంగా ఉన్న వారికైనా అందరి కోసం బాబా ఈ వరదానం ఇస్తూ ఉన్నారు. మీ ముఖం ఎప్పుడు వాడిపోయినట్లుగా ఉండకూడదు. ఒకవేళ వాడిపోయినట్లుగా ఉంటే, మీ ముఖమే వాడిపోతే ఇక విశ్వం పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచించండి అంటున్నారు.
అందుకే మీరు సదా సంతోషకరంగా, ఆనందకరంగా మీ నడవడిక, ముఖము అన్నీ కూడా ఉత్సాహంగా కనిపించాలి. అలాంటి తీవ్ర పురుషార్థి పిల్లలకు బాప్దాద యొక్క ప్రియ స్మృతులు మరియు మధురాతి మధురమైన పిల్లలకు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा. వరదానం. తమ మూర్తి ద్వారా తండ్రి మరియు శిక్షకుడి యొక్క రూపమును ప్రత్యక్షం చేసేటువంటి అనుభవి మూర్తి భవ. తమ మూర్తి ద్వారా తండ్రి యొక్క మరియు టీచర్ యొక్క రూపాన్ని ప్రత్యక్షం చేసేటువంటి అనుభవి మూర్తి భవ. వివరణ. తన వాస్తవికమైన పొజిషన్లో స్థిరంగా ఉండటం ఇదే స్మృతి యాత్ర. మీరెవరో, ఎలాంటి వారో ఆ స్థితిలో ఉండండి. ఈ వాస్తవిక స్వరూపం యొక్క నిశ్చయము మరియు అనేక సార్ల విజయం యొక్క స్మృతితో సదా నశ యొక్క స్థితి అనే సాగరంలో తేలియాడుతూ ఉంటారు. సదా స్థితిలో నశ సాగరంలో తేలియాడుతూ ఉన్నట్టుగా అనుభవం చేయిస్తూ ఉంటుంది. సుఖదాతకు మీరు పిల్లలు కాబట్టి దుఃఖపు అల మీ దరికి రాదు. సర్వశక్తివంతుని పిల్లలు శక్తిహీనంగా ఎలా ఉంటారు? ఇదే పొజిషన్ యొక్క అనుభవాల్లో ఉండండి. అప్పుడు మీ మూర్తితో తండ్రి, టీచర్ యొక్క రూపం స్వతహాగా ప్రత్యక్షమవుతుంది. స్లోగన్. ఎవరి ముఖము మరియు నడవడికలో దివ్యత ఉంటుందో వారే సత్యవాదీలు. ఎవరి ముఖము మరియు నడవడికలో దివ్యత ఉంటుందో వారే సత్యవాదీలు. అవ్యక్త సూచన. సదా అచలంగా, స్థిరంగా ఏకరస స్థితిని అనుభవం చేయండి. ఎప్పుడైతే మీరు పిల్లలు మీ బృక్కుటి సింహాసనం పైన అకాలమూర్తిగా ఈ స్థితిలో అవుతారో అప్పుడు ఏకరస స్థితి అనే సింహాసనం పైన మరియు బాప్దాద యొక్క హృదయ సింహాసనం పైన విరాజమానం కాగలుగుతారు. ఎప్పుడైతే ఇటువంటి దైవీ సంఘటన యొక్క మూర్తితో ఏకరస స్థితిని ప్రత్యక్ష రూపంలో సాక్షాత్కారం చేసుకుంటారో అప్పుడు బాప్దాద యొక్క ప్రత్యక్షత సమీపంగా వస్తుంది. దీనికోసం ప్రతి ఒక్కరూ బాప్దాద యొక్క సంస్కారాలను తన బాప్దాద యొక్క సంస్కారాల సమానంగా తయారవ్వాలి. బాబా సంస్కారాలు ఎలా ఉన్నాయి, మనం కూడా అలా సమానంగా తయారవ్వాలి. దేనికోసం? సాక్షాత్కారం చేయించడానికి. బాబా ప్రత్యక్షతను మన ద్వారా, మన స్థితి ద్వారా చేయించడానికి మన సంస్కారాలని, బాబా సంస్కారాలని చూసుకోవాలి. అంటే మన సంస్కారాలని బాబా సంస్కారాలతో మ్యాచ్ చేసుకోవాలి. బాబా సమానమైన సంస్కారాలని మనం ధారణ చేయాలి. నా నేచర్ ఇది, నా హ్యాబిట్ ఇది అని అంటాం కదా. ఇప్పుడు మనదేమీ ఉండకూడదు, ఇంకా బాబాదేదో అదే మనలో ఉండాలి. అలా ఉన్నప్పుడు మన ఫేస్ ద్వారా, మన నడవడిక ద్వారా బాబా కనిపిస్తారు. బాబా యొక్క సాక్షాత్కారం అందరికీ జరుగుతుంది. అలా ఒక్క బాప్దాద యొక్క సంస్కారాలలో సమానంగా అవ్వాలి. ఈరోజు స్వమానము. నేను అనుభవీ మూర్తుడను. తన మూర్తితో తండ్రి మరియు టీచర్ యొక్క రూపాన్ని ప్రత్యక్షం చేయాలి. రోజంతలో ఈ అటెన్షన్ ఇవ్వాలి. రోజంతలో కర్మలన్నీ చేస్తూ నా యొక్క ప్రతి మాట ద్వారా, ప్రతి కర్మ ద్వారా నా తండ్రి ఎవరు, నా టీచర్ ఎవరు, నాకు ఎవరి జ్ఞానం నేర్పిస్తున్నారు అనేది నేను ప్రత్యక్షం చెయ్యాలి అని లక్ష్యం పెట్టుకుందాం. ఓం శాంతి.